వైసీపీ నేత మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతున్నారు. రాయ్ చూద్దాం. ప్రధానమైనటువంటి వీధుల్లోనే జరుగుతుంది తప్ప లోపలికి రావటం లేదు. నీళ్లుండిపోయినాయి, వాసన వస్తుంది, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి దానికి ఏం చేయాలో ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. దానికి ఏం చేయాలో చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, సహాయక చర్యల్లో వేగం పెంచాలి అని చెప్పని కోరుతా ఉన్నాం. పారిశుధ్యము, అలాగే హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే బారిన పడకుండా ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి వాటర్ని తొలగించడము, డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచడము, మంచినీటి సౌకర్యం అందించడము. ఇప్పటికీ కూడా నిన్నటి నుంచి వాటర్ పెరిగి మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా ఒక అడుగు మేర వర్షం పడినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసాం పత్రికల్లో ఎన్యూమరేషన్ చేస్తాము, మొదలు పెడుతున్నాము, ఈరోజు ట్రైనింగ్ ఇస్తాము, రేపటి నుంచి టీమ్స్ వెళ్తాయని చెప్పండి. అది కాదు, ఇళ్ల దగ్గర ఎవరు లేరు, ఇళ్ల దగ్గర ప్రజలు లేరండి. ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి అందరూ ఇళ్ల దగ్గర చేరిన తర్వాత ఎన్యూమరేషన్ చేయడం మూలంగా వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. వాళ్ళు లేనటువంటి సందర్భంలో అక్కడ ఎన్యూమరేషన్ ఇంటింటికి తిరిగి మీరు చేయటం బట్టి అక్కడ ఎవరు లేకపోతే సరైనటువంటి సమాచారం లేక నిర్వాసిత లేనటువంటి వాళ్ళు, ఇళ్లు దెబ్బతిన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి సామాను దెబ్బతిన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎక్కడ చూసాం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మన నష్టాన్ని, వరద నష్టాన్ని పంపించినట్టుగా. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు 2,50,000 ప్రజలు ఉన్నటువంటి ఇళ్లలో ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ కూడా, ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సామానంతా కూడా, అలాగే సింగనగర్ కానీ, పైకాపురం కానీ, నందమూరి నగర్ కానీ, అంబాపురం కానీ, చాలా పరిశ్రమలు, చాలా వ్యాపార సంస్థలు చాలా కూడా నష్టపోయినాయి. ఇదంతా మీరు ఎన్యూమరేషన్ చేసి సమగ్రంగా, జనరల్గా ఫ్లడ్ అంటే రోడ్లు పోయినాయి, పంట నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారో చెప్తారు. అది కాదు, ఇది కొత్త రకమైనటువంటివి. ఇది చాలా దుర్మార్గంగా జరిగినటువంటి కార్యక్రమం బుడమేరు ముంపు అనేది. ప్రతి ఇల్లు కూడా మునిగిపోయింది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లని అంచనా వేసుకుని మీరు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి సందర్భంలో దాని మీద ప్రతి కుటుంబానికి, ప్రతి మునిగిపోయినటువంటి ఇంటికి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా మీరు పైకి పంపేటటువంటి కార్యక్రమం చూడాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లోనూ కూడా, కొన్ని చోట్ల పై ఫ్లోర్లో కూడా వచ్చినాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, మంచాలు కానీ, లేకపోతే సామాను కానీ అంతా కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి చూసి కొన్ని కుటుంబాల్లో పెద్దలందరూ కూడా చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి నష్టాన్ని వీటన్నిటిని కూడా కలిసి భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్దుకూరులో 33 kV ఇన్సులేటర్ కు స్టాండ్ బై లైన్ షార్ట్ సర్క్యూట్ అయింది.